హలో అండి, నేను ఈరోజు ఇంకో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి దోశని చూపిస్తున్నాను. మీరు ఇదే బ్యాటర్తో దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలు చేసుకోవచ్చు, ఊతప్పం కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ చేయనండి, నాకు ఎందుకు ఇడ్లీ అంతగా నచ్చదు. అందువల్ల ఊతప్పం చేస్తాను, అలాగే దోశలు కూడా చేస్తాను. నేను దీనికి మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నానంటే, ఒక 1.5 కప్ రాగులు తీసుకున్నాను, 1/2 కప్ వచ్చేసి ఉద్దిపప్పు తీసుకున్నాను, 1/2 కప్ వచ్చేసి రెడ్ రైస్ తీసుకున్నాను. నేను మా ఇంట్లో రెడ్ రైస్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి. రెడ్ రైస్ తీసుకోండి, లేదు అంటే బ్రౌన్ రైస్, వైట్ రైస్, అది కాదనుకుంటే ఇడ్లీ రైస్, ఉప్పుడు బియ్యం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. అలాగే 1 స్పూన్ మెంతులు కూడా వేసాను. వీటన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఫస్ట్ రాగులను అయితే మంచిగా వాష్ చేయాలండి, వాటిల్లో కొంచెం మట్టిలాగా ఉంటుంది కదా, సో వాటిని మంచిగా వాష్ చేయండి. ఒక 6 to 7 అవర్స్ సోక్ చేయండి. అలాగే దీన్ని గ్రైండ్ చేస్తున్నాము అనే ఒక 5 minutes ముందైతే మనకి అటుకులు ఉంటాయి కదా, వాటిని కూడా ఒక 1/4 కప్ తీసుకొని నానబెట్టండి. నేను ఇక్కడ రెడ్ అటుకులు తీసుకున్నాను, త్వరగా నానిపోయాయి. సో మీరు గ్రైండ్ చేసేటప్పుడు వాటిని కూడా వేసి గ్రైండ్ చేసేయండి. దీనిని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఫెర్మెంట్ అయి ఉంటుంది. అప్పుడు దోశ కన్సిస్టెన్సీలో కలుపుకొని దోశలు వేసుకోండి, ఊతప్పాలు వేసుకోండి, ఏదైనా వేసుకోండి. మీకు నచ్చితే ఇడ్లీ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఈ బ్యాటర్లో కానీ అసలు ఏ బ్యాటర్లో కానీ సాల్ట్ వేయనండి, ఎందుకంటే మనం చట్నీ కంపల్సరీగా చేస్తాం కాబట్టి చట్నీలో సాల్ట్ ఉంటుందని చెప్పేసి నేను అసలు సాల్ట్ వేయనండి. అలాగే సోడా ఉప్పు కూడా అస్సలు యూజ్ చేయనండి, మీరు కూడా ఎక్కువ యూజ్ చేయొద్దండి. సోడా ఉప్పు హెల్త్కి ఏమంత మంచిది కాదు. అసలు సోడా ఉప్పు అనేది ఒక క్లీనింగ్ ఏజెంట్ అండి, దాన్ని మనం వంటల్లో ఎందుకు వేసుకుంటామో అర్థం కాదు. నేను చాలా మందిని చూశాను, ఏ బ్రేక్ఫాస్ట్ చేసినా సరే సోడా ఉప్పు వేసేస్తారు. దయచేసి అలా వేయొద్దండి, అది హెల్త్కి చాలా ప్రమాదం. సో దాన్ని ప్లీజ్ అండి అవాయిడ్ చేయండి. అసలు మీరు వేసుకోకపోయినా సరే దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. గీ దోశ చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంచెం పైన ఇందాక గీ వేసాను, గీ వేసి ఆ దోశను తింటున్నాను. ఆ దోశ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా. ఇవి ఎలా ఉంటాయంటే కొంచెం క్రిస్పీగా చేసుకోవచ్చు, లేదు అంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు అనమాట. మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మెజర్మెంట్స్ నేను ఆల్వేస్ డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.